ఇక యూరియా కొరత కాంగ్రెస్ పార్టీని పీకల్లోతు కష్టాల్లో పడేసిందా? ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించేందుకు జంకుతున్నారా? యూరియా ఎఫెక్ట్ తో లోకల్ బాడీ ఎన్నికలే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అంటే ప్రస్తుత పరిస్థితులు ఇవే సంకేతాలు ఇస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. పొలాల్లో కంటే షాపుల ముందు క్యూలైన్లలోనే గంటలు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి రైతులోకం నానాయాతన పడుతున్నా రేవంత్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యూరియా ఎరువుల కొరత తీర్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో కాంగ్రెస్ దుర్మార్గ పాలనపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. యూరియా సమస్య తీవ్రంగా ఉండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించేందుకు భయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రైతాంగం ఆగ్రహంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సైతం ముట్టడిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులంతా హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. యూరియా సమస్య ఇప్పట్లో తీరే అవకాశం లేకపోవడంతో సైలెంట్ గా ఉండడమే మేలన్న భావనలో ఉన్నారట హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. ఇక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కొరత చూడని రైతులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను బేరీజు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. యూరియా కొరతతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలు సైతం ఎన్నికలపై అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ అమలు చేయకపోవడంపై జనం గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు బీసీ రిజర్వేషన్ల పెంపుపై క్లారిటీ రాకపోవడంతో వెనకబడిన వర్గాలన్నీ హస్తం పార్టీ పాలకులపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ కు పరాభవం తప్పదని పాలకులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు అందరికీ రైతు భరోసా వేసినా ఆ సంబరం ఎక్కువ కాలం లేదని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న రాజకీయ విశ్లేషకులు లోకల్ బాడీ ఎలక్షన్ల వాయిదా తప్పదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.